వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. మనం ఒక్కసారి వేలూరు డిస్టిక్ కాట్పాడి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ వల్లిమలై ప్రాంతంలో ప్రవేశిస్తే దాదాపు రాజరాజ చోళులు నిర్మించిన చాలా గుళ్లను మనం చూడొచ్చు. అందులో మేల్బాడిలో రాజరాజ చోళుల యొక్క తండ్రి నిర్మించిన శివాలయం ఒకటి పురాతనమైనది. తన తండ్రి నిర్మించిన తర్వాత రాజరాజ చోళులు మేల్పాడిలోని ఆ శివాలయానికి కుంభాభిషేకానికి అంటే 1100 సంవత్సరాల క్రితం ఆయన అక్కడికి రావడం జరిగింది. తన కుమారుడు రాజేంద్ర చోళునితో కలిసి వచ్చాడు. అప్పుడు ఇక్కడ వల్లిమలైకి దగ్గరలో ఉన్న వెన్నంపల్లి అనే గ్రామంలో ఒక బంగారు శివుని యొక్క విగ్రహం ఉందని చెప్పేసి ఆ గ్రామస్తులు రాజరాజ చోళునికి చెప్పడం జరిగింది. వెంటనే రాజరాజ చోళుడు ఈ బంగారు విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి తంజావూరులో ప్రతిష్టాపించాలి అనే ఉద్దేశంతో ఈ వెన్నంపల్లికి రాగా త్రవ్వకాల్లో బంగారు విగ్రహాన్ని తీస్తున్నప్పుడు ఉన్నపళంగా అది ఒక శివుని విగ్రహంగా మారిపోయింది. వెంటనే ఆ శివుని విగ్రహానికి ఏదో శక్తివంతమైన ఒక అద్భుతమైన శక్తి ఉందని వాళ్ళు ఊహించి వెంటనే ఒక శివాలయాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. మరి శివాలయాన్ని మామూలుగా నిర్మించకూడదు, ఇక్కడ ఒక ప్రత్యేకత ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న మంచి కళాకారులతో దానికి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఉత్తరాయణంలో సుమారు 9 రోజుల పాటు సూర్యకిరణాలు దేవుని యొక్క ఆలయంలో 3 గేట్లను దాటి లోపల ఉన్న శివుని విగ్రహాన్ని తాకే విధంగా ఇక్కడ అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు. ఉత్తరాయణంలో అంటే ఏప్రిల్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ సూర్యుని యొక్క కిరణాలు శివుని యొక్క లింగాన్ని తాకే విధంగా ఇక్కడ దేవాలయాన్ని వారు నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 9 రోజుల పాటు ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీన్ని చూడడానికి తండోపతండాలుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇటు తమిళనాడు నుంచి కావచ్చు, అటు కర్ణాటక నుంచి కావచ్చు, ఇటు ఆంధ్ర నుంచి కావచ్చు 3 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక శక్తివంతమైన ఆలయంగా తీర్చిదిద్దడం జరిగింది. సుమారు 1050 సంవత్సరాల చరిత్ర ఉందని ఈ ఆలయానికి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు.